హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపుల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. ప్రధానంగా 12వ పీఆర్సీ, డీఏ బకాయిలు, అర్జిత సెలవుల నగదు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఎన్నికల ముందు ఇచ్చిన ఆర్థికపరమైనటువంటి హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చర్చల పేరిట కాలయాపన చేయడం సరికాదని, ఒకవేళ హామీలు అమలు కాకపోతే త్వరలోనే ఉద్యమ బాట పడతామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. సో 12వ పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సో పీఆర్సీ కమిటీకి వెంటనే కొత్త చైర్మన్‌ను నియమించి కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. వాస్తవానికి 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ చైర్మన్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త కమిషన్ నియామకం అనేది ఇప్పటికీ జరగకపోవడం గమనార్హం. సకాలంలో పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం మరియు డీఏ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఒక్కొక్క పెన్షనర్‌కు నెలకు సగటున రూ. 10,000 వరకు అయితే నష్టపోతూ ఉన్నారు. అయితే దీనివల్ల వయోధికులైనటువంటి పెన్షనర్లు తమ కుటుంబ పోషణకు, ముఖ్యంగా అత్యవసర వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 98% కేవలం జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే సరిపోతుందని చెప్పడం గారడీల లెక్కలతో ప్రజలను బురిడి కొట్టించడమేనని వారు విమర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రకటనల ద్వారా సాధారణ ప్రజల్లో ఉద్యోగులపై వ్యతిరేకత పెంచేలాగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, తమ సొంత అవసరాల కోసం దాచుకున్న అర్జిత సెలవుల నగదు బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2022 మే నుండి ఇప్పటి వరకు సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం తమకు జరుగుతున్న తీవ్ర అన్యాయమని ఉద్యోగులైతే వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు 4 డీఏల వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు వేల కోట్ల రూపాయల డీఏ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అప్పుడప్పుడు కొద్ది మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఉద్యోగులు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రతిసారి 5వ తేదీ వరకు ఆలస్యం చేయడంపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. తమ సర్వీస్‌లో సంపాదించుకున్న చట్టబద్ధమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూడాల్సి రావడం దురదృష్టకరమని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశాలపై సమీక్ష జరిపి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అయితే సంఘాలు కోరుతున్నాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అడ్రస్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ యొక్క ఉద్యోగ సంఘాలు, యూనియన్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో, సో వివిధ యూనియన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనియన్స్ ఉన్నాయి. అలాగే ఇంకా గవర్నమెంట్ రికగ్నిషన్ అంటే ప్రభుత్వంచే గుర్తించబడని యూనియన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో యూనియన్స్ ఏవైనా సరే యాక్టివ్‌గా ఉండాలి ఫస్టు. యాక్టివ్‌గా ఉండాలి. వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ ఉండాలి అన్నమాట. సో యూనియన్స్ ఎప్పటికీ లైట్ తీసుకోకూడదు. వీటిపైన నిరంతరం ఒత్తిడి పెంచుతూ ఉండాలి. సమయం వీలు దొరికినప్పుడల్లా సో వీరి పని అదే అన్నట్టుగా చర్చించాలి. ఇన్ కేస్ రీసెంట్‌గా మనకు జరిగిన మంత్రిమండలి సమావేశంలో 2 సార్లు సమావేశం జరిగింది. కానీ ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు. సో, సరే 2 సార్లు సమావేశం జరిగింది. ఫస్ట్ సారి సమావేశం జరిగినప్పుడు ఆలోచిస్తాము, చెప్తామన్నారు. రెండోసారి ప్రతిపాదనలు తీసుకున్నాము. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో చర్చించి ఖచ్చితంగా ఆగస్టు 2వ తేదీ లోపల మీకు ఈ యొక్క మంచి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారి చేత చర్చించి
మీకు సానుకూల నిర్ణయం ఇస్తామని చెప్పారు. సో, ఇది ఎవరో చెప్పి ఏమి కాదు. సో, ఇవన్నీ గూడా చెప్పింది మంత్రులే జెప్పారు. మరి తర్వాత వారిని క్వెషన్ జేసే అధికారం మనకు ఉంటుందా? ఉండదా? మీరు జెప్పండి. సో, క్వెషన్ జేసే అధికారం అయితే కంపల్సరీ ఉంటుందనమాట. ఛాన్స్ దొరికినప్పుడల్లా క్వెషన్ చేస్తూనే ఉండాలి. వారు గూడా అప్పుడే ఆహ్, దీని మీద ఒత్తిడి పెంచినట్లయితేనే వారు గూడా త్వరితగతిన నిర్ణయాలేవైతే తీసుకోబోతున్నారో వాటిని ఆహ్, ఉధృతం చేస్తారనమాట. త్వరితగతిన తీసుకొని వీళ్ళకి నిజంగా ఆహ్, ఇబ్బందుల్లో ఉన్నారని జెప్పేసి మంచి నిర్ణయం అయితే తీసుకోవడము, లేదా తీసుకున్న నిర్ణయాన్నయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. సో, మనకు ఇక్కడ చెప్పేదేంటంటే యూనియన్‌లు ఎన్నో ఉంటాయి. సో, ప్రతి యూనియన్‌ల దగ్గర కొన్ని ప్రతిపాదనలైతే ఉంటాయి. ఇవన్నీ గూడా చెప్పేయేంటంటే క్షేత్రస్థాయిలో అన్నీ కలవాలి. సో, అన్ని యూనియన్‌లు ఎండ్ ఆఫ్ ద డే ఒక్క యూనియన్ కిందకి రావాలి. అంటే వీళ్ళ మోటో ఒక్కటే ఉండాలి. ఒక యూనియన్ ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే దాన్ని మిగతా అన్నీ గూడా సమర్థించేలాగా అది కరెక్ట్ అయితే అన్నీ సమర్థించేలాగా అది కరెక్ట్ కాకపోతే వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. సో, యూనియన్‌ల ఐక్యత అనేది ముఖ్యమనమాట. సో, ఐక్యత ఎంత బలంగా ఉంటే సో, మనకు రావాల్సిన బకాయిలైతేనేమి, సకాలంలో విడుదల కావాల్సిన ఈ బెనిఫిట్స్ ఏవైతే డీఏ, పీఆర్సీ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. సో, యాక్చువల్‌గా వీటన్నిటిని అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము న్యాయపరంగా ప్రభుత్వము ఆయా సమయానికి 6 నెలలకోసారి డీఏ ఇవ్వాలి. కేంద్రం ఇస్తోంది. అడగకపోయినా ఇస్తోంది డీఏలు. సో, కేంద్రంలో ఇలాంటి పరిస్థితులు లేవు. సో, కేంద్రం ఒకటేనా అంటే అలా గాదు. కొన్ని రాష్ట్రాలున్నాయి. తమిళనాడు గూడా మన పొరుగు రాష్ట్రమైనటువంటి సౌత్ ఇండియాలో. తమిళనాడు ఇక్కడల్లా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అడగకుండానే వాళ్ళు ఇవన్నీ గూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. అట్‌లీస్ట్ మనకు డీఏలే ఏపీలో 5 డీఏలు, తెలంగాణలో 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిందేందంటే, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి విధి విధానాలు అవన్నీ గూడా ఒకే గొడుగు మీదకి ఏకతాటిపైకి వచ్చి, సో, ప్రభుత్వమే ఆహ్, అన్ని యూనియన్‌లను ఒకటిగా చేయాలని అంటున్నారు. కానీ యూనియన్‌లు తలుచుకుంటే అన్నీ ఒకే గొడుగు కిందకి రాగలవు. సో, మరెందుకు లేదో యూనియన్స్‌కే తెలియాలి. సో, కానీ కొన్ని యాక్టివ్‌గా ఉన్న సంఘాలైతే ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నాయన్నమాట. వారి బెస్ట్ అయితే వారు చేస్తూ ఉన్నారు. కాకపోతే కొన్ని మాత్రమే జరిగి మిగతా యాక్టివ్‌గా లేకపోతే సో, మన స్వరం అనేది గట్టిగా వినిపించదు. ప్రభుత్వానికి వినిపించదన్నమాట. కాబట్టి ఏదైతే యూనియన్ ఒకరైనా గానీ, సో, యూనియన్ సభ్యులు తక్కువ మందే ఉన్నా సరే, వారి గళం అనేది పెద్దదిగా ఉండాలి. ప్రభుత్వాన్ని క్వెషన్ చేసేదిలా ఉండాలి. సో, మళ్ళీ కనిపిస్తే వీళ్ళు అడుగుతారు. మళ్ళీ కనిపిస్తే వీళ్ళు ఇదే రిపీట్ చేస్తారనే ఇది వారికి వచ్చిందంటే ప్రభుత్వం, మంత్రులైనా సరే, ముఖ్యమంత్రి గారైనా సరే, ఇచ్చిన హామీలే అడుగుతూ ఉన్నారు గదా ఉద్యోగులు. సో, కాబట్టి బలంగా అడగాలి. వచ్చే వరకు సాధించుకోవాలి. సో, చర్చలలో ఇస్తామన్నారు. ఇచ్చే అవకాశాలున్నాయి. సానుకూలంగా స్పందించారు. ఇవి కాకుండా ఇచ్చారా లేదా అనేది కూడా మనకు ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆహ్, అలాగని ఏమి ఇవ్వలేదా అంటే అట్లేం గాదు. కొన్ని మాత్రమే ఇస్తున్నారు. చాలా దారుణంగా ఇస్తూ ఉన్నారనమాట. 5 టీఎలు ఎందుకు పెండింగ్‌లో ఉండాలి. సో, నేటి ధరలకు అనుగుణంగా 5 టీఎలను ప్రకటించేసి ఉంటే ఉద్యోగుల కొనుగోలు శక్తి అలాగే ఉండేది. అలాగే పెన్షనర్స్‌కి వారికి ఈ వయసులో ఏవైతే అవసరాలు వైద్యం, మెడికల్ సంబంధించి మాత్రలు ప్రతి నెల వాడే వాటి ఖర్చులకి, ఇంటి అద్దెలైతేనేమి, సో, వీటన్నిటిని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోగలుగుతారనమాట. సో, ఇప్పుడు బొప్పరాజు గారే చెప్తున్నారు. 12% ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క బేసిక్ పేలో కోల్పోతూ ఉన్నారు ప్రతి నెల అని అంటున్నారు. ఆ 12% ఇప్పుడు రూ. 10,000 తీసుకుంటే రూ. 1,200 నష్టపోతున్నారు. ఇది ఎప్పటికి రాదు మరి. ఎప్పటికి కూడా తీర్చలేని లోటే ఇది. సో, కేవలం డీఏల వల్లనే ఇంత నష్టపోతూ ఉంటే, పీఆర్సీ వల్ల ఇంకెంత నష్టం ఉంటుంది. ఇవన్నీ గూడా కాలిక్యులేట్ చేసుకుంటే ప్రభుత్వము అన్నీ ఒకేసారి ఇవ్వకపోయినా కొద్దో గొప్ప ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, కాబట్టి మనందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా.
ప్రభుత్వము చొరవ తీసుకొని వీటిని ఇవ్వాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉద్యమం మొదలు పెడితే ఆపకూడదు. సో, వచ్చే వరకు ఆపకూడదు. ఉద్యమాన్ని వాయిదాలు కూడా వేయటం మంచిది కాదు. వాయిదాలు వేస్తే అంటే ఒకసారి ఏదో అత్యవసరమైతే వేయొచ్చు. కానీ సో, చీటికి మాటికి ఉద్యమాలు వాయిదా వేసినా సరే మనకు మంచి నిర్ణయాలైతే రావన్నమాట. సో, ఎనీవే ప్రభుత్వము ఇవన్నీ గూడా పట్టించుకోవాలి. ఉద్యోగ సంఘాలు గూడా వీటిని గట్టిగా వారి శాయశక్తులా ముందుకు తీసుకెళ్ళాలి అనైతే ఆశిస్తూ ఉన్నాను. సో, ఈ మధ్య ఎంప్లాయీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా రావటం లేదు. అసలు ఎంప్లాయీ న్యూసే బయటికి రావటం లేదనమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వటం లేదు. సో, ఒకప్పుడు ఆహ్, ఏవో ఇచ్చేవారు. సో, ఇప్పుడు ఏవి రావటం లేదు. సో, ముఖ్యంగా ఈ పీఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. అయితేనే జీతాలు, పెన్షన్‌లు భారీ స్థాయిలో పెరుగుతాయి. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.